ఆ కాంట్రాక్టర్ భుజంగరావు విషయం ఆచూకీ తీమన్నాను. అప్పుడే ఇల్లు కట్టేస్తున్నారా సార్? సార్ ఆ భుజంగరావు వట్టి దొంగరాస్కే, వాడి కాంట్రాక్ట్ ఇవ్వకండి సార్. దొంగేనంటావా? అయ్యో వాడు పెద్ద మద్దరు సార్. అయితే ఆ కళావతి హత్య కేసులో ఉంటాడు, తప్పకుండా వాడే హత్య చేసి ఉంటాడు. నీకెలా తెలుసు? జస్ట్ ఐడియా సార్. ఆ మాత్రం మద్ర చేయగలిగిన వాడు ఈ భద్రాచలంలోనే లేడు సార్. అందుకే అతని గురించి ఆచూకీ తీమన్నాను. కూనీ చేసిన భుజంగరావు మర్యాదస్తుడిగా చలామణి కావటం, అయ్యగారు అన్యాయంగా జైల్లో మగ్గిపోవటం వీల్లేదు. జగ్గు, ఏమైనా సరే అయ్యగారిని జైల్లోంచి విడిపించాల్సిందే. హోష్, అదంత పని. తిన్నగా జైలు దగ్గరికి వెళ్ళు. అక్కడ కాపలావాడు ఉంటాడు. తలుపు తెరు అను, తెరుస్తాడు. మీ అయ్యగారిని తీసుకుని దజ్జగా వచ్చి. గౌరీ, ఇది వేళాకుళం కాదు. కాకుంటే ఏమిటి, జైల్లో ఉన్న మనిషిని ఇడిపిస్తాడట. నువ్వేమన్నా జడ్జివా, గవర్నర్వా? నేనెవరినో చూపిస్తాను. గంగు, తొందరపడకు. ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి అంతేగా. ఎప్పుడో పోవలసిన ప్రాణాలు ఆ తల్లి పెట్టిన అన్నమ్మతో నిలబడ్డాయి. వాళ్ళ కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు.